5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత ఆ పరిపాలన నుంచి బయటికి రావాలని, ఆ పరిపాలకుల్ని ఇంటిలో కూర్చోబెట్టాలని చెప్పని ప్రజలందరూ కూడా ఒక స్థిర నిశ్చయానికి వచ్చేసి వ్యతిరేకంగా 59% మంది ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని ఈ రోజు అతను చెప్పుతున్న దానివల్ల అవమానం చేస్తున్నట్టే, వాళ్ళని అపహాస్యం చేస్తున్నట్టే, వాళ్ళ నిర్ణయం తప్పని చెబుతున్నట్టే. అంటే భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడైనా సరే ఎవరికి ఒక్క ఓటు ఆధిక్యత వచ్చినా వాళ్లే విజయం సాధిస్తారు. ఆ క్రమంలో నీకు 151 స్థానాలు ఇచ్చినప్పుడు ఇదే ప్రజలు మరి ఆ రోజు మాట్లాడలేదే. మరి ఈ రోజు అంటే నువ్వు మాత్రం గెలిస్తేనే ప్రజాస్వామ్యం బతికినట్ట, నువ్వు మాత్రం గెలిస్తేనే మంచి చేసినట్ట, ప్రజలు మంచి వాళ్ళని ఎన్నుకున్నట్ట. ఈ రోజు నీ తప్పుల వల్ల, నీ తప్పుడు నిర్ణయాల వల్ల, మీరు చేసినటువంటి అరాచకం వల్ల, మీరు చేసిన అక్రమాల వల్ల, మీరు చేసిన దోపిడీల వల్ల మద్యం కావచ్చు, ఇసుక కావచ్చు, గనులు కావచ్చు, ఏ విషయంలో చూసుకున్నా కూడా చివరికి గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి ధనాన్ని కూడా ఎన్నికలాక్కున్నారు కదా.